టైగర్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. ఎప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోందో తేలింది. అలానే మారుతి మేకింగ్ లో ప్రభాస్ మూవీ ముందడుగు వేయబోతోంది. ఇక పవర్ స్టార్ సూపర్ స్టార్ కూడా వేగం పెంచుతున్నారు. బన్నీ రంగంలోకి దిగబోతున్నాడు. ఇలా అంతా షూటింగ్స్ తో బిజీ కాబోతున్నారు. RRR తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా జూన్ లో మొదలు కాబోతోంది. కొరటాల శివ తెరకెక్కించే ఆ మూవీ వచ్చే నెలలో మొదలవుతుంటే దసరాకు ప్రశాంత్ నీల్ తో తారక్ సినిమా సెట్స్ పైకి వెళ్తుందట. నవంబర్ నుంచి KGF డైరెక్టర్ మేకింగ్ లో యంగ్ టైగర్ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరగబోతోందట. ప్రభాస్ మూవీ ప్రాజెక్ట్ కేలో దీపికా పదుకోన్ లీడ్ హీరోయిన్ అయితే సపోర్టింగ్ రోల్ లో మెరవబోతుందట దిశా పటాని. కొత్త స్కెడ్యూల్లో పూర్తిగా తనకు సంబంధించిన సీన్ల షూటింగ్ ప్లాన్ చేశారట. ఇక ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న మూవీ షూటింగ్ జూన్ జూలైలో కొత్త స్కెడ్యూల్స్ ప్లాన్ చేశారు. అక్టోబర్లో ఆ ప్రాజెక్టు పూర్తవుతుందట. ఇక 2023 సమ్మర్లో ఈ సినిమా సందడి కన్ఫర్మ్ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో క్రిష్ తీస్తున్న పీరియాడికల్ డ్రామా హరిహర వీరమల్లు కొత్త స్కెడ్యూల్ జూన్ లో సరికొత్తగా ప్లాన్ చేశారట. ఓ భారీ యాక్షన్ సీన్ తో పాటు ఓ పాటని భారీ ఎత్తున తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. పుష్ప సీక్వెల్ పుష్ప 2 షూటింగ్ మేలోనే మొదలవ్వాలి. కానీ కథలో మార్పుల వల్ల జూన్ కి షిఫ్ట్ అయింది. జూన్ లో కూడా కేవలం 6 రోజులే షూటింగ్ ప్లాన్ చేశారట. జూలై 2nd వీక్ నుంచి పుష్ప 2 రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. RRR తర్వాత చరణ్ చేస్తున్న మరో పాన్ ఇండియా మూవీ షూటింగ్ స్పీడ్ ఎందుకుంది. వైజాగ్ షెడ్యూల్ తర్వాత చరణ్ కొన్ని గ్రాఫికల్ సీన్స్ షూటింగ్ కోసం గ్రీన్ మ్యాట్ లో భారీ ఫైట్స్ చేయబోతున్నారట. సర్కార్ వారి పాట మూవీ రిలీజ్ కి రెడీ అయింది. గురువారం వరల్డ్ వైడ్ గా రానున్న ఈ సినిమాను మరింత ప్రమోట్ చేసేందుకు బుధవారం కొత్త ట్రైలర్ ని లాంచ్ చేయబోతుందట ఫిల్మ్ టీమ్. ఇక జూన్ ఎండింగ్ నుంచి త్రివిక్రమ్ మేకింగ్ లో మహేష్ సినిమా షూటింగ్ అంటున్నారు.